హాయ్ ఫ్రెండ్స్, నువ్వు పిండి దంచుతున్నాను చూడండి ఫ్రెండ్స్. నువ్వులు ఒక ½ కేజీ తీసుకున్నాను. కొబ్బరి ఇలా పొడి పట్టి పెట్టుకున్నాను. నువ్వులు వేయించుకుందాం ఫ్రెండ్స్. దోరగా వేయించుకోవాలా నువ్వులు. రెండు మాటలు వేసుకొని వేయించుకోవాలి. ఎక్కువ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది నువ్వు పిండి. చూడండి ఫ్రెండ్స్, చిటాపటానంత వరకు వేయించుకోవాలి నువ్వులు. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగాల నువ్వులు. చిటపట అంటున్నాయి చూడండి. చూడండి, ఇవి కూడా అలానే వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించినా చూపిస్తాను మీకు. ఇవి తీసేసుకోవాలి ఇప్పుడు మనం. వేగిపోయినాయి నువ్వులు చూడండి. చూడండి, చిటపట అంటున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇలాగ నువ్వులు వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడు, మొత్తం వేగిపోయినాయి. ప్లేట్లో తీసుకున్న నువ్వు పిండిలోకి కొబ్బరి ఫ్రెండ్స్. ఇది ఎర్ర కొబ్బరి బెల్లం ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. చూడండి, నువ్వు పిండిలోకి కావాల్సినవి ఇవే ఫ్రెండ్స్. ఇప్పుడు మనము లైట్గా మిక్సీకి వేసుకొని తర్వాత రోట్లో దంచుకున్నాం ఫ్రెండ్స్. రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది, కానీ చాలా టైం పడుతుంది. అందుకు కొంచెం మిక్సీకి కచ్చాపచ్చా పట్టుకొని రోట్లో దంచేసుకుందాం ఫ్రెండ్స్. నువ్వు పిండి ఫ్రెండ్స్, రోకలు ఇది శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇదండి, ఇప్పుడు కొంచెం నువ్వు పిండి ఇది వేసేసుకుందాం. ఫస్ట్ ఇది వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని దంచుకుందాం ఫ్రెండ్స్. మిక్సీకి పట్టినాము, కానీ లాస్ట్ కొంచెం దంచుకుంటేనే నువ్వు పిండి రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ వస్తుంది మంచిగా, బయటకు ఆయిల్ తేలుతూ వస్తుంది ఫ్రెండ్స్. మరి చిన్న రోలు 2 వాయిల్లాగా అట్లా దంచుకుంటాను. ఇలా దంచుకోవాలా ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, దంచాను ఫస్ట్ వాయి. చూడండి, ఇలా రావాలా నువ్వు పిండి బయటికి, నూనె బయటికి రావాలా ఫ్రెండ్స్. చేతికి అనుకుంటే నూనెలాగా వస్తే నువ్వు పిండి అయినట్టు. మళ్ళీ 2వ వాయి వేసాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి దంచుతున్నాను. ఇలా దంచుకోవాలా ఫ్రెండ్స్ మెత్తగా. చూడండి, ఇలాగా లాస్ట్ ముద్దలు కట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా రావాలా. ఇలా వస్తే నువ్వు పిండి మంచిగా వచ్చినట్టు ఫ్రెండ్స్. నూనె బయటికి రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ముద్ద కట్టుకోవాలి. ఇలా కట్టుకోవాలా. చూడండి, నూనె ఎంత బాగా వచ్చిందో చూడండి. దంచాం కదా మనం మిక్సీకి వేసుకొని. మళ్ళీ చూడండి నూనె ఎంత బాగా ఒడుస్తుందో. మొత్తం చూడండి, ఇలా దంచుకున్నాను. మొత్తం ఇలా ముద్దలు కట్టుకున్నాము. కట్టాక ఇలా కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి కట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు. ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అనుకొని కట్టుకోవాలి. రౌండ్ కట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, నూనె ఎంత బాగా వస్తుందో బయటికి. మొత్తం కట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. నువ్వు పిండి ముద్దలు కట్టాను. ఎంత బాగా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ తేలుతూ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ½ కేజీ నువ్వులకు బెల్లం ½ కిలోకు తక్కువ వేసాను. ఇంత అయ్యాయి చూడండి ఫ్రెండ్స్. 4, 5, 6, 7, 8, 9 అయ్యాయి ఫ్రెండ్స్ అంతే. చూడండి, ఇలా దంచుకోవాలి నువ్వు పిండి. మా సైడు అయితే మేము ఇలానే దంచుకుంటాము. మాది వచ్చేసి గిద్దలూరు ఫ్రెండ్స్, నంద్యాల దగ్గర గిద్దలూరు. ఈ నువ్వు పిండి ముద్దల వీడియో నచ్చితే చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా నువ్వు పిండిలో నువ్వులలో ఎన్నో పోషకాలు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్. నువ్వులు బాగా దూరగా ఎంపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత
బెల్లం మంచిగా కొంచెం కొంచెం సన్నగా కొట్టి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. అవి బరకగా మిక్సీ పట్టుకున్నాక నువ్వులు రోట్లో వేసుకొని బెల్లంతో పాటు నువ్వులు కొంచెం బెల్లం కొంచెం వేసుకొని దంచుకోవాలా ఫ్రెండ్స్. దంచుకొని ఇలా వస్తుంది, మంచిగా మెత్తగా దంచిన తర్వాత ఇలా నూనె తేలుతూ రావాలా, అప్పుడు మనం ముద్ద కట్టుకోవాలా ఫ్రెండ్స్. ఇలాగా నా వీడియో నచ్చితే చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నచ్చుతుందనే అనుకుంటున్నాను.